శరీరంలో ఒక్కొక్క అవయవం పనిచేయటం ఆగిపోతూ ఉన్నది అంటే నీవింక దైవానికి దగ్గరవుతున్నట్లే లెక్క అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవాలయాల్ని సందర్శించడం అనేటువంటిది అలవాటు చేసుకో. కొంత మానసిక ప్రశాంతతమైనా కానీ ఉంటుంది. ఆయన ఆగ్రహించినట్లయితే నీ శ్వాసే ఆగిపోతుంది. నీ వేసేటువంటి ప్రతి అడుగు కూడా దానికి సంబంధించినటువంటి ప్రింట్ అనేటువంటిది అసలు ఎప్పుడో ఆయన ముద్రించాడు. ఆ ప్రింట్ ప్రకారమే జీవితం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు మనశ్శాంతిగా జీవించడం తప్ప చెయ్యగలిగింది, మార్చగలిగింది, చేర్చగలిగింది ఏమీ లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రతి ఒక్కడు కూడా కమాండింగ్ పవర్ కోరుకుంటాడు. కమాండింగ్ పవర్, నేను చెప్పిందే వినాలి అనుకుంటాడు. కానీ విద్యార్థిగా ఉండటం మాత్రం చేత కాదు. ఎవ్రీ వన్ వాంట్ కమాండ్ బట్ నో వన్ వాంట్ టు ద ఒబే. ఫస్ట్ యు ఆర్ ప్రిపేర్ టు స్టూడెంట్, కమాండ్ ఈజ్ కమింగ్ ఇట్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే విద్యార్థిగా ఉండటం, వినడం నేర్చుకుంటావో అప్పుడు కమాండింగ్ పవర్ అనేటువంటిది దానంతటా అదే వస్తుంది. నువ్వు ఎక్కడికో పోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేనే లేదు. ఇంకొంతమంది ఏమంటారు, కాలం మారింది, కాలం మారింది అంటారు. కాలం ఏం మారదు, అది ఎప్పుడు అంతే ఉంటుంది. మారింది కాలం కాదు, నీ బుద్ధి. ఇది నీ బుద్ధిని నువ్వు మార్చుకొని కాలం మారింది అంటే ఎట్లా సరిపోతుంది? నీ మనస్సే మారేది. ఆత్మాతరణ గుర్తుంచుకొని ప్రపంచం అనేటువంటి సినిమా చూడు, అది అసలు విషయం తెలుస్తుంది. అంతా కలే అని ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. ఇది ఒక కలే. నీకు భార్యా పిల్లలు ఉన్నారు, అది ఒక కలే. నిన్నెవడో తిట్టాడు, అది ఒక కలే. నీకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు మొత్తాన్ని కూడా ఒక కలగా భావించినట్లయితే నీవు ప్రశాంతంగా ఉండగలవు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు కలగా భావించడం కాదు, నువ్వు నిద్రపోయేటప్పుడు ఏ కలనైతే కంటున్నావో మేలుకున్న తర్వాత కూడా నువ్వు చూసేది అంతా కూడా కలే. సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువు పిల్లవాడికి ఎప్పుడు తేలుతుంది? చిట్ట చివర 3 గంటల్లో చేరుతుంది. అలాగే నువ్వు చిన్నప్పటి నుంచి స్మరించినటువంటి స్మరణ అనేటువంటిది కూడా చివరి 3 శ్వాసల్లో చేరుతుంది. అప్పుడు తెలుసుకుంటావు దేవుడు అనేటువంటి వాడెవడో. కనురెప్పకు కనుగురుడ్డుకి ఎంత దూరం అయితే ఉందో జీవుడికి దేవుడికి కూడా అంతే దూరం ఉంది. దాంట్లో డౌట్ ఏం లేదంటున్నాడు అనమాట ఆయన. భార్య మెడలో భర్త తాళి ఒక్కసారేగా కట్టేది. రెన్యువల్ చేయించుకుంటాడా? ప్రతి సంవత్సరం కూడా చేసుకోడు, ఒక్కసారి. అదే రకంగా శరణాగతి అనేటువంటిది కూడా అది ఒక్కసారే వస్తుంది, కానీ మళ్ళీ మళ్ళీ రాదన్నమాట. అరుణాచల మహర్షి, రమణ మహర్షి శరణాగతి పొందాడు మహేశ్వరుణ్ణి. 100 సార్లు శరణాగతి పొందాడా? ఒకే ఒక్కసారి. ప్రమిద మట్టిదైనా కానీ బంగారపుదైనా కానీ అక్కడ కాంతి అనేటువంటిది ఒకటే వస్తుంది. అదే రకంగా వస్తువు జడమైనా కానీ చైతన్యమైనా కానీ ఉనికి అనేటువంటిది కూడా ఒక్కటే అవుతుంది. ప్రశ్న అడగడం, సమాధానం చెప్పడం కాదు, అది మానసిక ప్రక్రియ. చూడండి ఏం చెబుతున్నారు. ప్రశ్న అనేటువంటి దాన్ని అడగటం, సమాధానం చెప్పడం అనేటువంటిది కానే